కమ్మవారి మీద కమరావతి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలుగా కామెంట్స్ కానీ అవి కానీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని ఒక టార్గెటెడ్గా వాళ్ళు కొంచెం క్యాస్ట్ వైజ్గా ఎవరితో కలవరు లేదా వాళ్ళు అనే విషయాల్లో ఎక్కువ ప్రచారం అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది వాటన్నిటిని తిప్పుకొట్టడం కావచ్చు, లేదంటే అంటే నిష్కారణంగా మా మీద ఏదో బురద జల్లి మమ్మల్ని ద్వేషించి వేరే వాళ్ళందరితో మమ్మల్ని ద్వేషించే చేయాలి అనే ఒక ప్రయత్నాన్ని బదులుకొట్టడానికి కేజీఎఫ్ పనిచేస్తూ ఉంటుంది. నేను కేజీఎఫ్లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వేదిక మీద ఉన్నప్పుడే నేను ఒక మాట మాట్లాడడం జరిగింది. మా యొక్క దాతృత్వానికి నిదర్శనం నాగార్జున సాగర్ డ్యామ్ అని చెప్పడం జరిగింది. ఈరోజు కృష్ణా, గుంటూరు, పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి, ఇక్కడ తెలంగాణలో నల్గొండ, వరంగల్, ఖమ్మం, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్, ఈ దాదాపు ఇన్ని జిల్లాలకి తాగునీరు, సాగునీరు ఇస్తూ రెండు రాష్ట్రాలకి విద్యుత్ అందిస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏంటంటే నాగార్జున సాగర్. అది కట్టడానికి కారణం మా యొక్క ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు. అంటే ఆ రోజుల్లో ప్రభుత్వంలో డబ్బులు లేవని చెప్పేసి అంటే డ్యామ్ కట్టడానికి సహసిద్ధమైన నందికొండల మధ్యలో నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి, ఇక్కడ డ్యామ్ కడితే బాగుంటుందని ఆయన ప్రపోజల్ పెట్టినప్పుడు నాటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు డబ్బులు లేవు ప్రభుత్వంలో అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే ఆ రోజు రాజభజన భరణాల కింద 52 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇదిగో నా యొక్క రాజభరణం 52 లక్షలు ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చేసేసి ప్రభుత్వానికి. ఈరోజు ముంపుకు గురైతే 2 రెట్లు 3 రెట్లు దానికి రీహాబిలిటేషన్ కింద డబ్బులు తీసుకుంటున్నారు. అందరం చేసే పనులు అవి. ఆయన ముంపుకు గురువు కావడానికి ఆయన వేలాది ఎకరాలు ఆయన భూమి ఇచ్చేసాడు. ఇచ్చేసేసి అక్కడ ఇంజనీర్లు రావడానికి లేకపోతే అడవుల్ని తొలిచి గుర్రాల మీద తీసుకొచ్చేసి ఇంజనీర్లను చూపించేసి చేశాడు. ఈరోజు డ్యామ్ ఉండడానికి కారణం ప్రధానంగా ముత్యాల రాజా గారిది. అది కమ్మవారు చేసిన సేవ సమాజానికి. అది ఆ నాగార్జున సాగర్ డ్యామ్ వల్ల కమ్మవారే లాభపడట్లేదు కదా, అన్ని వర్గాల వాళ్ళు లాభపడుతున్నారు. నేను చెప్పినా కొందరు విలేకరులు ఆ చుట్టుపక్కల జగ్గైపేట, ఇటు ఈ మేడ్ల చెరువు ఇటు సైడ్ ఉన్న విలేకరులు మీరు చెప్తే మాకు తెలిసిందన్నా అని చెప్పేసి విలేకరులు కూడా చెప్పడం జరిగింది. మేము ఆయన ఫోటో పెట్టుకోవాలి, మా తాతలు చెప్తుంటారు నాగార్జున సాగర్ డ్యామ్ వల్లే మనం ఇంత అభివృద్ధిలోకి వచ్చామయ్యా, మనం ఇది చేస్తున్నామని. దానికి కట్టడానికి కారణం ఈయన సంగతి తెలియదు అని. అంటే చరిత్ర పుటలో కలిసిపోకుండా రీఫ్రెష్ చేసుకుంటే మేము కోరుకునేది ఏమిటి, మేమేం చేసామో చెప్తూ సమాజానికి మేము కోరుకునేది గౌరవం మాత్రమే. కానీ మీరు అన్నట్టుగా యువతరానికి కూడా పొద్దున్న లేస్తే విలేకరులు ఇదే సమాచారం సేకరిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సమాచార లోపం కావచ్చు, తెలియదని చెప్తా ఉన్నారు. అంటే సమాజంలో ఇవాళ కమ్మ కులస్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళని వేరే రకంగా ట్రీట్ చేయడానికి కారణాలు ఏంటి? ఈ యువతరానికి కమ్మ కులస్తులకు సంబంధించి పెద్ద నాయకులు చేసిన త్యాగాలు కావచ్చు, భూ విరాళాలు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాయి? మేమంతా దీన్ని అవుట్లెట్ చేయబోతున్నాం. ఈ రోజుల్లో యువత అంతా చూస్తుంది, ఎక్కువ నెట్లో చూసుకుంటారు, పుస్తకం చదువు హ్యాబిట్ తగ్గిపోతుంది. కాబట్టి మా యొక్క వెబ్సైట్లో కమ్మ రాజులు ఏంటి, ఏం చేశారు, కమ్మ నాయకులు ఏం చేశారు, నేను రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మేము కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. నిజంగా అది ఫ్యాక్ట్. ఇప్పుడు ఆంధ్ర బిర్లాగా బిరుదుగాంతుడు ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారి ప్రవేశం ఎంతమంది చేస్తున్నారు, కేసీబీలో ఎంతమంది చేస్తున్నారు, ఈరోజు మార్గదర్శనం ఎంతమంది పనిచేస్తున్నారు, ఈనాడులో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆంధ్రజ్యోతిలో ఎంతమంది పనిచేస్తున్నారు, టీవీ5లో, ఎన్టీవీలో ఇట్లా ఎంతమంది, అంటే పత్రికా రంగంలో ఎంతమందికి మేము ఉద్యోగాలు కల్పించాం, అలాగే పరిశ్రమ రంగంలో ఎంత కల్పించాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది, దాంట్లో ఎంతమంది, ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంతమంది, మేము కల్పించిన ఉద్యోగాలు ఎంతో ఎక్కువ. కాబట్టి రాజకీయంగా కమ్మవారు అనగానే ఏదో ఒక పార్టీకి చెందుతారనేది కాదు. నేను చెప్తున్నాను, నేను 4వ తరం కాంగ్రెస్ వాడిని. ఇటువంటి వాళ్ళు చేసేదానికి ఇది చేయాలంటే ఎక్కడో వాయిస్ ఇవ్వాలి. ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే వాళ్ళు వాయిస్ ఇవ్వలేకపోతున్నారు. నాకేం అటువంటి భయం లేదు కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. మీరు వాళ్ళందరికీ వారధిగా పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఎక్కడ మేము గొప్ప వాళ్ళం అనేది ఎక్కడ చెప్పము. సమాజానికి మేము చేసిన సేవ ఇది కాబట్టి ఇంత సేవ చేసాము, ఇంకా ముందు కూడా చేస్తుంటాము. మానవ సేవే మాధవ సేవ అంటారు. మా వాళ్ళకి మేము సేవ చేసుకుంటూ సమాజానికి కూడా చేస్తాము మేము అనేది మా ఉద్దేశం. మా దాంట్లో చాలామంది కింద ఉన్నారు, వాళ్ళకి చేతి నుంచి పైకి తేవాలి. ఫస్ట్ మీ ఉద్దేశంలో కులాభిమానం ఉండడం తప్పంటారా ఒప్పంటారా? ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోకపోయినా ఇంకా భవిష్యత్తు రాజకీయాల్లో కూడా కులాల నిర్మూలన అనేది ఎవరైనా హేతువాదులు ఎవరైనా కొందరు మాట్లాడతారు, కానీ అది సరగదు. ఇప్పుడు ప్రభుత్వాల్లో కూడా మీరు అప్లికేషన్ పెడితే ఎల్కేజీలో చేరేటప్పుడు కూడా ఆ కాలం ఉంటుంది. మీ క్యాస్ట్ అని, రిలీజియన్ అని ఉంటుంది, క్యాస్ట్ ఉంటుంది, నేషనాలిటీ, 3 కాలమ్స్ ఎవడు తీసేయలేడు కదా. కాబట్టి మా కులం అనేది, మేము మా కులాన్ని ప్రేమిస్తాం, మిగతా కులాలని గౌరవిస్తాం.
కాంగ్రెస్ సంబంధించి ఎంతవరకు కమ్మవారికి ప్రాధాన్యత ఇస్తుంది? పదవుల విషయంలో కావచ్చు, రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్ సంబంధించి మీరు కూడా అన్నారు మేయర్ ఒక స్థానం ఆశిస్తామని. మీ పదవి విషయంలో కావచ్చు ఎట్లా ఉంది కాంగ్రెస్? ఎంతవరకు మీకు అంటే సపోర్ట్ నేను కాంగ్రెస్ చేస్తుంది? పార్టీ గురించి గతానికి బీఆర్ఎస్ ఇప్పుడు చూస్తే అంటే కేజీఎఫ్ అధ్యక్షులుగా కూడా మాట్లాడాల్సి వస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే ఏది బెటర్గా ఉందంటే అంటే నేను దాన్ని పొలిటికల్గా దాని గురించి ఇప్పుడు నేను ఈ కులం గురించి మాట్లాడేటప్పుడు అది మాట్లాడటం అనేది రెండు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. జాతీయ పార్టీ ఇప్పుడు ఎన్జీ రంగా గారు 1975లో ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన మా నాన్నగారి గురువు గారు. అంటే మా నాన్నగారి గురువు గారు చేసిన పదవులు ఒక 50 ఏళ్ళ తర్వాత ఇంకొక అమ్మవాడిగా నేను ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాను, జాతీయ స్థాయిలో. కాబట్టి అది కొందరికి అది ఎప్పుడైనా అడగంది అమ్మాయిని కూడా అన్న పెట్టదు అంటారు. కాబట్టి మేము ఇది అని చెప్పి చెప్పకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరు ఇయ్యరు. కాబట్టి దీనిలో లాభం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీలో కావచ్చు. వెంకయ్యనాయుడు గారు జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి చాలా ఉంటుంది, ఫ్యూచర్ అంతా ఉంటుంది. కేజీఎఫ్ సంబంధించి బడుగు బలైన అంటే కింద మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళని గుర్తించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? దాన్ని లిస్ట్ అవుట్ చేసి అదే చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. మా వాళ్ళలో అత్యధిక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కొందరు దారిద్ర్యం లేకుండా దిగుని కూడా ఉన్నారనేది. వాళ్ళకి చేయాలంటే ఎలా చేయాలి, వాళ్ళకి చేతున ఎలా ఇవ్వాలి అనేది ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. కేజీఎఫ్ ద్వారా రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? కేజీఎఫ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయను. రాజ్యసభ అంటూ నాకు రావాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ, నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఇప్పుడు రాజకీయంగా అడిగారు కాబట్టి, ఐఎమ్ ద ఓన్లీ లీడర్ ఇన్ ద స్టేట్. నేను ఒక్కడనే నాయకుడిని, ఎటువంటి లబ్ధి పొందకుండా కంట్రిబ్యూట్ చేస్తున్న వాడిని. మిగతా వాళ్ళందరికీ ఎన్నో అవకాశాలు వచ్చినాయి. నాకు అటువంటి అవకాశాలు నేను తీసుకోలేదు. నిలబడటానికి అవకాశాలు వచ్చినాయి, తీసుకోలేదు. కాబట్టి నాకు వచ్చే టైంలో నాకు వస్తుంది. కానీ నేను దాని గురించి నేను ప్రయత్నం చేయడం కానీ అడగడం కానీ ఇప్పుడు దాకా నేను ఏ పదవి ఎవరికి నాకు ఇది కావాలని అడగలేదు. నాకున్న సీనియారిటీని బట్టి వచ్చేస్తుంటే అది ఆటోమేటిక్ వస్తుంది.